ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అంకయ్య గురాజాల పల్నాడు నుంచి వచ్చాడు. కిడ్నీ ఇన్ఫెక్షన్, డయాలసిస్ చెయ్యాలి అన్నారు. నిమ్ము కడుపులో నొప్పి, ఆహారం తినడం లేదు, నడవలేకపోతున్నాడు. కీళ్ళ నొప్పులు, శరీర నొప్పులు. రా బ్రదర్, ఎక్కడున్నావు నువ్వు? త్వరగా పరిగెత్తుకుని రావాలి. ఎవరన్నా చెప్పారా? మీరే వచ్చేసారు? ఎవరు చెప్పారు? రండి, రండి, పైకి రండి, రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కాళ్ళు వాపులు వచ్చేసింది పాప మీ బ్రదర్కి. ఏం పని చేసుకుంటారు? పెయింటింగా? వెనక్కుండండి, ఇంకా చప్పట్లు కొట్టండి. చూడు బాబు, నన్ను చూడు, అలాగే చూడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫైర్ ఫైర్ పడుకో, ద ఫైర్. ఇంకా బాగా చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. అంకయ్య లేవో. థ్యాంక్ యూ జీసస్. కిడ్నీ ఇన్ఫెక్షన్, డయాలసిస్ చేయాలన్నారు. నిమ్ము కడుపులో నొప్పి, ఆహారం తినడం లేదు, నడవలేకపోతున్నాడు. కీళ్ళు నొప్పులు, శరీరం అంతా నొప్పులు. అసలు మొత్తం బాడీ నడుముల నుంచి పొట్ట, ఆయన నడుతున్నాడు కానీ ఆయనకి శరీరం సహకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. బట్ నన్ను చూస్తూ ఉండండి బ్రదర్ అంకయ్య గారు, నన్నే చూస్తూ ఉండండి. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపడతాడు, ఏం భయం లేదు ఇక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడే స్వస్థత పొందేస్తారు ఎవరైనా సరే. 2-3 రోజులు, వారాల రోజులు, నెలలు తిరిగేది ఉండదు ఇక్కడ. చప్పట్లు కొట్టేవాళ్ళు గట్టిగా. చర్చికి వెళ్తాడా? ఈయన వెళ్తాడా? వెళ్ళడు. ఎలా వచ్చారు ఇక్కడ? గురజాల నుంచి వచ్చింది సార్, క్యాన్సర్ తోటి. ఎవరో ఏస్దానమ్మ, కూతురు పేరేమో నాగలక్ష్మి. ఓ, గొంతు క్యాన్సర్. 8 నెలలు అన్నం తినలేదు ఆ పిల్ల, తెలుసా మీకు? ఆమె మంచి జరిగిందనే మేము వాళ్ళని తెలుసుకొని నీ కాడికి వచ్చిన. ఇక మీ మరిదే నాయన? నా మరిదేనాయ. సొంత మరిదా? సొంత మరిదే, చెల్లెల భర్తే. సొంతం. చిన్న పిల్లలని ఇంటికాడ ఉంది. ఊరు అమ్మాయి అండి. ఆ పిల్లకి నోరంతా అవునాయా చాలా స్వస్థ మాడిపోయిందండి. అవును. డాక్టర్లు 1% కూడా ఇవ్వలేదు. చాలా క్యాన్సర్ జరిగింది ఆ అమ్మాయికి. ఇదంతా కాలిపోయింది. ఏలూరు అంట ఆవిడది. పోయిన వారమో ఎప్పుడు వచ్చారు ఇక్కడ. అవునాయా. అసలు నార్మల్ అయిపోయింది. మాట చెప్పమ్మా, ఎట్లా ఉంది? స్వస్థత వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్టా? అవునయ్యా, ఆమెకు స్వస్థత వచ్చింది. ఇంకేమైనా ప్రాబ్లం కనపడుతుందా? లేదయ్యా. మనిషి ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందయ్యా. అందరిలాగా ఉందా? అవునయ్యా. అసలు అనుకున్నారా మీ ఊరోళ్ళు ఆ అమ్మాయి బతుకుతుంది? బతకదు అనుకున్నారయ్యా. 8 నెలలు వచ్చినాకనే ఆమెకి స్వస్థత వచ్చింది. 8 నెలలు నీళ్లు తాగటానికి లేదు ఆవిడికి. నీళ్లు అంటే వైద్యానికి మనం ఎంత ఎక్కువలో ఉన్నామో చూడండి. వైద్యానికి క్యాన్సర్ వితౌట్ మెడిసిన్ రోజుకి 2 టాబ్లెట్లు మింగాలంట ఆవిడ. ఈ రోజుకి ఏ టాబ్లెట్ లేదు. దేవుడు చాలా అద్భుతం చేసిండయ్యా. ఇక్కడ మీ మరిది కూడా మంచిగా అయిపోతాడు అంకయ్య, ఏం భయం లేదు. నేను మాటిస్తున్నా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈమెకి నేను మాటిస్తాను, ఈమెను నేను తిరిపిస్తాను అన్నా. ఈరోజు ఫుల్ మంచి నార్మల్ అయిపోయిందండి. ఏమి కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా నార్మల్ అయిపోయింది. అంకయ్య ఇప్పుడు కొద్దిగా శక్తి వచ్చిందా లేదా? అసలు నడవటానికి కూడా. ఏమైతే నీకు మామ? ఎట్లున్నాడు మీ మామ? బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఒక్క ప్రార్థనకే చప్పట్లు. విన్నావా మీ మరిది సంగతి ఎట్లా ఉందో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా బ్రతకాలి. కాళ్ళు వాపులు, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు చాలా. ఇప్పుడు ఆహారం కూడా తినేళ్ళిపోతాడు ఈయన. అతని దగ్గర బ్లడ్ కూడా లేదు. ఇంటి దగ్గర నడవట్లేదు. అదే బ్లడ్ కూడా లేదు ఆయన దగ్గర. నడుము గుంజేస్తుంది ఓ పక్కన, ఓ పక్కన ఇక్కడ దమ్ము వచ్చేస్తుంది, ఓ పక్కన చేతులు కాళ్ళకి శక్తి లేదు. ఇట్లాగా అయిపోయాడు చూడండి మీరు. ఇప్పుడు 2 ప్రార్థనలకే దేవుడు లేపాడు. ఇంకా లేపుతాడు చూడండి, ఇంకా లేస్తాడు. లేకండి బ్రదర్, లేవండి. ఇక బ్రతుకుతాడు అంతే బ్రదర్. నేను రాసిస్తా, బ్రతుకుతాడు అంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నిమ్ము, కడుపులో నొప్పి,
చూడండి, ఆహారం తినలేడు, నడవలేకపోతున్నాడు, కిడ్నీ నొప్పులు, శరీరం అంతా నొప్పులు అంట. ఇప్పుడు నడుస్తాడు. చూడండి, నడిచే బ్రదర్, నువ్వు నడిచే, చప్పట్లు కొట్టండి, చేతులు పైకి ఎత్తండి, చప్పట్లు కొట్టండి. మీరు చేతులు పైకి ఎత్తి నడవాలా, చేతులు పైకి ఎత్తి నడవాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీరు చర్చికి పోవాలి ఇక నుంచి, అర్థమైందా? యేసయ్య చాలా గొప్ప దేవుడు. ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చిందా? వచ్చింది, బాగానే వచ్చింది. మాట కూడా వస్తుంది. చప్పట్లు కొట్టండి. వాళ్ళ వదిన గారు ఎక్కడుందో చూసావా? చూశానయ్యా. సంతోషం. ఇప్పుడు ఇందక్కడ దాకా ఏడుపులు, సొంత చెల్లెలు భర్త ఏమైపోతాడో, పిల్లలు ఏమైపోతారో, చెల్లెలు ఏమైపోతుందో. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నవ్వు. బాగానే ఉన్నాడా? ఇక మొత్తం తగ్గించి పంపించేస్తాను, నీకేం భయం లేదు. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఏమంటావు? మీ మేనల్లుడు, మీ మామ ఎట్లున్నాడు? మైక్ ఇవ్వండి ఆయనకి. బాగుండండి. పర్లేదా? అనుకున్నావా ఇట్లా స్పాట్గా అయిపోద్దని? నీకు తెలుసా? నీకు చర్చికి పోతావా? మామని చర్చికి తీసుకో, మొక్కలో మార్పు కనపడుతుంది. ఇంకా ఇప్పుడు ఆయన మైండ్ కూడా పని చేయట్లేదు, తెలుసా నీకు ఆ విషయం? ఈ మైండ్ పని చేయకుండా ఈ శరీరము, చెయ్యి ఎక్కడుందో, కాలు ఎక్కడుందో కూడా తెలియదు. అని నిజమా అంకయ్య? కాదా? అది నిజం చెప్పు. ఇప్పుడు వచ్చింది నీకు గ్రిప్, నీ చేతుల మీద, నీ శరీరం మీద. ఓకేనా? నేనేమేమి తినాలో చెప్తాను, తినేసే, హ్యాపీగా ఉండిపో. చప్పట్లు కొట్టండి గట్టి. నీలా రాయచూరు, కర్ణాటక నుంచి వచ్చారు. 2 కిడ్నీలు ప్రాబ్లం, ఒక కిడ్నీకి వాపు, ఒక కిడ్నీకి వీక్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, మైగ్రేన్, తలనొప్పి, బీపీ, షుగర్, యూరిన్ ఇన్ఫెక్షన్. రండి సిస్టర్ నీలా రాయచూరు, కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు. ఆమేన్. నీలా, ఏది మైక్ ఇవ్వండి. ఏంటి 2 కిడ్నీలు ప్రాబ్లం మీకు? 2 పిల్లలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచూరు, కర్ణాటక రాయచూరు. హల్లెలూయా. కర్ణాటక రాయచూరు నుంచి వచ్చారు. ఒక కిడ్నీ వాపు ఉందమ్మా. ఇంకొక కిడ్నీలో కూడా రాళ్ళు ఉన్నాయన్నా. మీకు రాళ్ళు కూడా ఉన్నాయా? మైగ్రేన్, తలనొప్పి కూడా ఉందా? ఓకే. బీపీ, షుగరు, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉందా? అన్నీ తగ్గిపోతే నడుము కూడా గుంజుతుంది, మీకు తెలుసా? అది రాయలేదు దీంట్లో. భయంకరంగా గుంజేస్తుంది అన్నాడు. ఏం పని చేస్తారు? టీచరా? నడుము గుంజేస్తుంది. మీ మదర్ కూడానా? అక్క నావిడి. ఇద్దరు పైకి రండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇద్దరు అక్క చెల్లెలా? ఓకే, పట్టుకోండి. కంగారుగా ఉన్నారు. పట్టుకో. యేసు క్రీస్తు నజరేయుని నామములో బాబా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. ఆమేన్. నడు, అటు. ఆమేన్. నడు, చప్పట్లు కొట్టాలి యేసు నామములో. ఆమేన్. సిస్టర్ మైక్ తీసుకొని ఇప్పుడు ధైర్యంగా చెప్పాలా? నోరు తెరవండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికి చాలా రిలీఫ్ ఉందన్నా. అసలు మొత్తం అనీజీగా ఉంది కదా, క్లీన్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అది మీరు దాంట్లో రాయలేదు. బ్యాక్ పెయిన్ ఉంది, రాయలేదు. కడుపులో కూర్చుతా ఉంది. అవునా? అదే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు, మీరు రాయలేదు దాంట్లో. ఓకే. దడ వస్తుందా మీకు? మామూలుగా దడ ఉంటుందా? అదే అవుతుందన్న. ఆయాసం. ఓకే. కర్ణాటక కదా, అందుకే నేను ఏమన్నా అర్థం కావట్లేదు. హ్యాపీయా? హల్లెలూయా అనండి. ఇట్లా ఎగరండి. సరిగ్గా ఎగరట్లేదు టీచర్ గారు. పిల్లలకైతే ఎగరమని చెప్తారు, మీరు ఎగరండి. హల్లెలూయా. హ్యాపీయా? నిజంగా రియల్? నిజంగా. ఎట్లా తెలిసి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది? చూస్తారా? వీక్నెస్ ఇక ఉందా, పోయిందా? గంతులు ఇప్పుడు ఏంటి మేము చూస్తారు వీళ్ళందరూ. ఆమె కిడ్నీ ప్రాబ్లం, ఏమేం ప్రాబ్లం అన్నారు అసలు నీకు మొత్తం చెప్పండి. కిడ్నీలో వీక్ ఉన్నిందని చెప్పినారు. ఓకే సార్. తర్వాత లెఫ్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. ఓకే. కరిగిపోతున్నాయి కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నింది సార్, అది కూడా పోతుంది. అదే ఓకే. ఇన్ఫెక్షన్ కూడా అన్నారు సార్. బీపీ, షుగర్, మైగ్రేన్ కూడా ఉన్నింది సార్. ఓకే. అది నాకు కూడా తెలిసింది ఆ సంగతి. ఓకే.
ఆమె ఇప్పుడు హ్యాపీయా టోటల్గా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ Happy, ఉన్నాయా? sir. చాలా ఓకేనా? హ్యాపీగా ఉన్నాను, ఓకేనా? ఎగురు గంతులేండి ఇప్పుడు. ఎగరండి జంప్ చేతులు పైకి ఎత్తాలి. అదేంటి ఆమె ఇప్పుడు వరకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. అది ఉందా ఇప్పుడు? లేదు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి పూర్తిగా రిలీజ్. ఆమె హ్యాపీగా వెళ్ళిపోండి. మీ అక్క సరే ఉంటాడు. ఈ టెస్టులు చేయించడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. రోజు ఇక్కడే ఉంటుంది. ఆ డాక్టర్ అవ్వాలంటారు, ఈ రోజు అంత గడిచిద్ది, ఈరోజు రూమ్కి రెంట్. ఈ టెస్ట్ తీసుకొచ్చి వాడు వచ్చి చెప్పే వరకు అదేమైందో దానికి లింకు తల్లి. అదే అండి, తల్లి పిల్ల 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 ఇంకా 20-30 సంవత్సరాలు తర్వాత పుట్టే పిల్లను కూడా తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ గారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడి కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి అమ్మ రండి అంటున్నాం. వీలుంటే రండి అమ్మ అన్నాం. మీకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడం అవసరం లేదమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమందిని నిలబెట్టాం. తగ్గిపోయిందని చాలామంది వచ్చారు ఇక్కడ. ఒకళ్ళిద్దరు అది ఆమె కాళ్ళు నొప్పి ఏదో ముఖం అంతా ఆలోచిస్తుంది. ఆవిడ ఎందుకు తగ్గదంటే ఈమె కానుక ఇచ్చింది నిజమే, కుప్పల్లో ఉంటుంది అంట. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, అట్లా ఎట్లా ఇచ్చాం అక్కడ కానుకని, అందుకే తగ్గదేక, నీకు ఎన్నాళ్ళకైనా తగ్గదేక. నాకు ఒకసారి చీ అనిపిస్తే ఇక తగ్గదేక, అంతే. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని బాధలైనా ఇంకొక నా బంగారం గింగారం మొత్తం ఇచ్చేతనన్నా తగ్గదు. అది వన్ టైం సెటిల్మెంట్ అంతే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీలో చూసి ఆ నోరు మూసుకుంటామా మూసుకోవా? ఆ నోరు మూయిందమ్మా. టీవీలో ఆ దైవజనుడు చేస్తున్న అద్భుతాలు, నేను ఈ హాస్పిటల్కి వెళ్ళను అని వచ్చిన తల్లులు తండ్రులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదో బాధ అనేది నాకు అనవసరం లేదు. వాళ్ళు ఏం మనసుతో వస్తున్నారో ఆ మనసుతో ఎలా విడుదల పొంది అది నాకు అవసరం. నేను అదే చూస్తాను. కానుక ఇచ్చారా ఇవ్వలేదా అది మనకు మ్యాటర్ కాదు. ఈరోజు 10,000 కానుగా ఒక ప్రోగ్రాంకి 10,000-15,000 ఇస్తే ఇంత పొడుగునా మాట్లాడుకుంటున్నారే. హాస్పిటల్కి ఇలా అడుగు పెట్టగానే ₹1,00,000 అక్కడ కట్టో, ఆ తర్వాత అడ్వాన్స్ కట్టో అంటారు. ఎంత చిన్న వ్యాధైనా దానిని పెద్ద భూతార్థంలో చూపించి నేనా డాక్టరా నువ్వా డాక్టర్ అని చెప్పి ఎన్ని ఈ టెస్టులు ఎన్ని టెస్టులు చేస్తారో అంతూ దొరకట్లేదు. అన్ని టెస్టులు చేసి ఈరోజు ఉంచుతుంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు అంటున్నాం కదా. ఎంత కృప! చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత కృప! ఈవెన్ ఒక చెయ్యి పైకి లేకపోయినా దానికి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఈ కోణంలో టెస్టింగ్, ఆ కోణంలో టెస్టింగ్, అది టెస్టింగ్, ఇది ఒక చెయ్యి కొంచెం నొప్పి వచ్చి లేకపోతే కూడా ఈరోజు చెప్పే మాటలు. నిన్న ఒక ఉదయం ఒకరు నాకే ఫోన్ చేశారు. చెన్నైలో ఉన్నారు వాళ్ళు. 5 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాడు. 5 ఆడపిల్లలు. ఆపరేషన్కి తలకాయలో ఏదో గెడ్డ ఉందని చెప్పారంట. ఇంచుమించు 2 లక్షలు అడిగారంట. 5 ఆడపిల్లలు పన్ను చేసుకుంటారు. తండ్రి చనిపోయాడు. తల్లే దిక్కు. హాస్పిటల్ ఉంది చెన్నై. వాళ్ళు చెప్తున్నారు ఈ తల ఆపరేషన్ చేస్తే ఈ కన్ను, ఈ మూతి, ఈ చెయ్య, ఈ కాలు పడిపోద్ది, డబ్బు రెడీ చేసుకోండి అన్న. అది చెప్తారు డాక్టర్ గారు ముందే. మీరు ఎప్పుడైనా కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి. ఇది ఏమీ కావాలని చెప్పట్లే. ఈ సైడ్ చేస్తే ఈ టైపుని మొత్తం పడిపోతాయి, ఈ సైడ్ చేస్తే ఈ టైపుని మొత్తం పడిపోతాయి, మీరు డబ్బు రెడీ చేసుకోండి అంటారు. ఇక మనం భయముతో ఈ గెడ్డ ప్రాణమే పోద్దేమో, వాంతులు అవుతున్నాయి కదా, ఏం తింటలే కదా, చేపించేస్తాం టెన్షన్లో. ఆ పొలం అమ్మేస్తారు, లేకుంటే ఇల్లు అమ్మేస్తారు, బంగారం ఇంకా అప్పులు వేసేసి ఒక 10 లక్షలు 20 లక్షలు అక్కడ కట్టేస్తారు అండి. మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా! ఇక్కడ ఎంత ప్రశాంతత. కత్తి పడలేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. కత్తి పడలేదు. హల్లెలూయా! ఏమీ లేదు. అద్భుతమైన విడుదల, స్వస్థత పొందుకుండా వెళ్ళిపోతున్నారు. ఆమేన్. కాబట్టి దయచేసి విసిగించకండి, బాధపరచకండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. టీవీలో
మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. మేము ఈ పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్నాం, ఎంతో ఖర్చు కూడా పెడుతున్నాం. సంఘ పరిచర్య కాదు ఇది. ఈరోజు కన్నులు లేని వాళ్ళు చూస్తున్నారంటే ఆయన కృప కాదా? ఇక ఆ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అంతా చేసామమ్మా, ఇక మాతో కాదంటే ఇక్కడ బ్రతికి సాక్ష్యం ఇస్తున్న దేవుని కృప కాదా? 4th స్టేజ్ క్యాన్సర్, ఇక వాళ్ళ బ్రతకరు అని చెప్పినాక కూడా ఇక్కడ బ్రతికి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. పలానా హాస్పిటల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఆ డాక్టర్ గారు అయితే దేవుడే కానీ మేము కాదమ్మా అని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఆయన కృప కాదా? హల్లెలూయా. కుష్టి వ్యాధులు, పక్షవాతములు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఎముకలు అరిగిపోయినాయి అంటే, కడుపులో గెడ్లు ఉన్నాయంటే, రొమ్ముల్లో గెడ్లు ఉన్నాయంటే, మోక్షం కాడ గెడ్లు ఉన్నాయంటే కరిగిపోతుంటే ఇస్తున్న సాక్ష్యం అద్భుతాలు కాదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరణ పడకలోకి వెళ్ళిపోయిన వారు సహితం తిరిగి లేపబడుతుందంటే ఆయన కృప కాదా? హల్లెలూయా. ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది అన్నారు. హెచ్ఐవిలో ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తున్నాయి నార్మల్, కొంతమందికి రావట్లే. దానికి నేను రిపోర్టులని ఆధారపడను. రాహేలమ్మ, పేతురు కనుగూరి పల్లి నెల్లూరు నుంచి వచ్చారు. నడుము కాళ్ళు నొప్పులు, చెయ్యి కాలు పని చేయట్లేదు, పక్షవాతం. ఎక్కడాలో? ఆత్నాకూరు. ఆ ఊర్లు కాదు. నువ్వేనా రాహేలమ్మా? నేనే రాయాలమ్మ. ఈయనెవరు? పేతురు ఎవరో? ఆయనే అబ్బాయ. మీ అబ్బాయా? ఆయనేంటి చేతులు అట్లా అయిపోయిందేంటి? అది చాలా రోజుల నుంచి, ఏళ్ల సరబడి నుంచి, 20-30 ఏళ్ల నుంచి చెయ్యి కాలు చచ్చు అయిపోయి అది అట్నే నిలబడిపోయింది. ఏమేమో చేసినా కూడా నాకు కలుగు కాలేదు. మీ అబ్బాయికి పెళ్ళయిందా? పెళ్లి కాలేదు. ఇంకా అట్లే ఉంటే ఏం పెళ్ళి కదా. మరి ఎవరైనా చెప్పారా? మీరే వచ్చేసారా? మేము టీవీలో చూసి వచ్చినాం. టీవీలో చూసే వచ్చారా? ఎరకు ఒకసారి వచ్చాము 5 నెలల నాడు. అప్పుడు 5,000 కానుకిచ్చి ప్రార్థన చేసుకొని పోయిన అంత స్పష్టత ఇచ్చింది. కొద్దిగా స్పష్టత వచ్చింది. కొంచెం కానికేసారు, కొంచెం స్వస్థ వచ్చిందా? ఇప్పుడు మొత్తం అయితే పూర్తిగా వచ్చేస్తుందా? అందుకనే అదేనా? అదేనా ఇంకేమైనా ఉందా? అదే నాకు నడువు నొప్పి, ఆయాస, కాళ్ళు మంటలు, ఇవి మా జబ్బులు. మీ జబ్బులు మరి అవి మీకేమన్నా తగ్గిందా? అట్లే ఉన్నాయా? నాకు కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఏం తగ్గింది? గ్యాస్ ట్రబుల్. ఓ, గ్యాస్ ట్రబుల్ తగ్గిందా? గట్టిగా. ఇంకేం తగ్గినాయి? కాళ్ళు మంటలు తగ్గినాయి, వాపులు తగ్గినాయి. అంతేనా? అంతే. ఏమన్నా ముట్టుకున్నామా చేయి పెట్టి? మేమేం ముట్టుకోవాల. కొంచెం కానుకే ఈ ఇద్దరికి సగం సగం తగ్గినాయి అన్నట్టు. అంతే. ముట్టుకునేది ఉండదు. అప్పుడు సార్ పట్ట వేసుకొని వచ్చిన, ఆ పట్ట తీసేసి నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి పట్ట తీసేసి నడసాగిన. పట్ట అండి? పట్ట అంటే నడానికా? తీసేసిన. నువ్వే తీసినావు? నేను తీసానా? నేను తీసేసిన. సరే, అది పెట్టుకున్నావా నడానికి? ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నావు అది? నా 3 సంవత్సరాలు పెట్టుకున్నా. 3 సంవత్సరాలుగా పెట్టుకున్నావా? 3 సంవత్సరాలు పెట్టుకుంటే అది ఇక్కడికి వచ్చే తీసేసావా? తీసేసా. మళ్ళీ పెట్టుకున్నావా? మళ్ళీ ఇంకా పెట్టుకోవాలా? ఎప్పుడు? ఇంక పెట్టుకోవాలి. అసలు ఇక్కడ తీసినాను. అవసరం లేదా? అవసరం ఉందా? అవసరం లేదు. కొద్దిగా నడుచు, కొద్దిగా రా, చప్పట్లు కొట్టండి. కొంచెం నడు, చేతులు పైకి ఎత్తుకుంటా రావాలి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఈ కాళ్ళేంటి ఇలాగా? పుండ్లేంటి? అప్పుడు పోలియో ఉంది సార్, మూర్చి వచ్చేది. పుండ్లేంటయ్యా ఈయనకి? లేచాడు, లే జంపులు కొట్టు, సరిగ్గా లేవు. ఆమె జంపులు కొట్టాలి గట్టిగా. పక్కంతా పట్టేసింది. ఆమె యేసయ్యా. నడు, ఇప్పుడు నడు. ఆగం. సన్నగా ఉండింది, ఎక్కడికి వచ్చినాక పీలగా ఉన్న చెయ్యి మంచిగా అయిందా? ఇప్పుడు ఈయన మాటలు వస్తాయా? మాటలు వస్తాయా? నీ పేరేంటి? పేతురు. పేతురు. ఇప్పుడు ఫ్రీ అయిందా? ఇక్కడ ఫ్రీ అయిందా లేదా? ఇప్పుడు నడు. ఏంటైనా అలా బాగానే నడుతున్నాడా? ఎట్లా నడుతున్నాడు చెప్పమ్మా? నడుస్తున్నాడా? అదే పట్టేసి ఇప్పుడు అక్కడి దాకా రాలేదు కదా. ఇది ఇతన్ని తోడుకుపోయి నీవి సైడ్ బాగానే ఉన్నాడు, ఈమె బాగానే ఉన్నాడు, ఈమె కూడా బాగానే ఉంది. రా, ఆగా, ఒక్క నిమిషం. ఇది వచ్చేస్తుందిలే, భయపడుకో. పేతురు ఒక్క నిమిషం ఆగు. నడు. ఏసయ్యాను కూడా నడు.
నడు. ఆమె రా, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అరు గట్టిగారు, యేసయ్యాను, పేతురు యేసయ్యాను. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు వేలాది వందనాలు. ఈ చెయ్యి చూడండి పాపము, ఈ చెయ్యి చూడండి. కెమెరాలకి ఎవరు అడ్డం రాకూడదు. చెయ్యి చూడండి, యేసు నామములో ఇది ఇట్లా ఇలా అయిపోయింది. మనోడు పెళ్లి చేసుకోవాలని ఏదో ప్రయత్నంలో ఉన్నాడయ్యా. నేను అసలు అడ్డుకోనివ్వట్లే, ముట్టుకోనివ్వట్లే, అసలు నేను లేకమనుకుంటే లేచిపోతున్నాడు మనోడు. ఓ మనిషి, అరే రే రే అసలు నేను అరే రే 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 ఆగట్లేదు. వీళ్ళ అమ్మాయిలు కానీ వీళ్ళ అన్నయ్య అట్లున్నాడు. ఓకే ఓకే ఓకే, మెడ తిప్పుకోప్పుడు అటు ఇటు తిప్ప, అటు తిప్ప. ఓకే, ఇక్కడ కొద్దిగా ఉంది ప్రాబ్లం. వెళ్ళేటప్పటికల్లా అది కూడా మెత్తబడిపోద్ది. ఇప్పుడు ఇదంతా ఉంది, ఇది ముడతలు వచ్చేసింది. ఇప్పుడు దాకా వాపు ఉంది లైట్గా కాలు. ఈ చెయ్య చాలా పేలుగా ఉండేదంట. ఈ చెయ్య ఏది, ఏ చెయ్య ఎత్తు పైకి ఎత్తేది, ఈ చెయ్యి పేలుగా ఉండేదంట, పైకి లేచేది కాదంట, సన్నగా. వాళ్ళ అన్నయ్య గారు చెప్తున్నారు. ఏళ్ళు కూడా అంత మాత్రం వచ్చేది, ఎట్ట పిడికిలు ఉండేది. పిడికిలు ఇలా పట్టుకుపోయిందా ఇట్లా, ఈ ఏరియా ఇట్లా ఉండి ఇది ఈ నరం గుంజితే ఇట్లా అయిపోద్ది అన్నట్టు. ఆ ఏళ్ళు కొంచెం పైకి లేచాయి సార్. వదిలేసాడా? లేపుతున్నాడుగా, మ్యారేజ్ రెడీగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు మంచిగా అవుతున్నావా? అయినావా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? నొప్పి ఏమైనా ఉందా? నొప్పి ఏమి లేదా? మెడ చూడు వచ్చింది నీకు, మెడ కూడా వచ్చింది చూసుకో. వచ్చిందా? చెయ్యి పైకి ఎత్తు. మే ఇగో ఇక్కడ కొంచెం గడ్డ ఉంది, అది కూడా క్లోజ్ చేద్దాం. మెడ మాట కూడా వచ్చేస్తుంది పూర్తిగా ఉంది. ఈ నడుము కూడా వచ్చేస్తుంది, ఈ కాలు కూడా వచ్చేసింది. మీకు కాలు వచ్చిందా రాలేదా? పెంచలేయా? కాలు వచ్చిందా? ఒకసారి పరిగెత్తు, ఉరుకో, చప్పట్లు కొట్టండి. ఆయన ఉరుకుతాడు, చప్పట్లు కొట్టండి. ఆమె ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఈ బాధ? 40 సంవత్సరాలు. ఈయనకి వయసు ఎంత? వాడికి 52 సంవత్సరాలు పిల్లవాడప్పుడు పోయింది కాలు చెయ్య. అమ్మా, జ్వరం వచ్చి. అటు మెడ నిలబడి చూడు, మీ అమ్మకు చూపించు మెడ. ఆమె మెడ ఇట్లా ఇట్లా ఉన్న మెడకు వచ్చిందా? ఆమె మెడ చెయ్య ఇది కూడా ఇలా వంగింది చూడు, ఇది వచ్చిందా? నడుం కాడ వచ్చిందా? ఇక్కడ ఏమైనా వాపు ఉందా కాలు కింద? వాపు లేదా? ఆమేన్. వాపు ఉందా? పిచ్చిలే నీకు వాపు లేదా? ఓకే, నొప్పి లేవా? అడుగు. లేవా? ఓకే, చప్పట్లు కొట్టండి. నంద్యాల సంపత్ కుమార్. ఏం పేరు? సంపత్. ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ ప్రాబ్లం? 6 months అవుతుంది. 6 months అవుతుంది. లివర్ పోయిందానా? ఎట్లాగా? జాండీస్ వచ్చి సివియర్ అయిపోయి లివర్. ఓకే, ఏం చేస్తారు? బిజినెస్ చేసుకుంటారు. సిస్టర్ ఏం? నేను వైఫ్. అదే ఏం పని మీరేం చేస్తారు? నేను టీచర్గా చేస్తాను. టీచరా? ఓకే. టీవీలో చూసారా? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారా? తగ్గిపోద్ది పూర్తిగా, ఏం భయపడక, అసలు ఏం కొంచెం కూడా ఉండదు. ఇప్పుడు మీ దగ్గర చాలా బ్లడ్ లాస్ అయిపోయి వీక్ అయిపోయారు మొత్తం కదా. ఎంతకాలంగా అట్లా ఉన్నారైనా? యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నామండి. ఒక 6 months నుంచి ఫుల్ ఇంకా కంప్లీట్ హాస్పిటల్. చాలా వీక్ ఉన్నారు. ఇక్కడ రావడం చాలా మంచి పని అయిపోయింది. చూడండి కళ్ళు ఎలాగ ఉన్నాయో, పూర్తిగా తగ్గిపోతాయండి. ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా, చూడండి కళ్ళు. ఆమేన్, పచ్చగా ఉన్నాయి చూడండి. మొత్తం బాడీలో బ్లడ్ కూడా లేదు, వీక్ అయిపోయారు ఆల్రెడీ. చాలా వీక్ ఉన్నారు మీరు. 10 packets బ్లడ్ ఇక ఎక్కించిన అవసరం లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పడుకో జాత, పడుకో. హోలీ స్పిరిట్ జాత. పిల్లలు ఉన్నారా? ఎదురా? ఫిల్ ద హోలీ స్పిరిట్. జబగా ఏం కాదు. ఇంకా 100 ప్యాకెట్లు ఎక్కించినా ఈయనని బతికించే హాస్పిటల్ లేదు, డాక్టర్ లేరు. ఇక్కడ వచ్చారు, మీరు చూస్తున్నారు. వచ్చే వారం ఇలాంటి అవతారం మాని మంచి ప్యాంటు షర్ట్ వేసి వచ్చేస్తారు. ఎనర్జీ వచ్చిందా మీకు? ఎనర్జీ వచ్చిందా? ఎనర్జీ వచ్చింది. వాయిస్ మారిందా?
చెప్పు. ఇప్పుడు మీ భర్తను కళ్ళు చూడు, ఇవన్నీ రెడ్ అయిపోతాయి చూడండి, ఇంకా నార్మల్ అయిపోతాయి. ఇక్కడే ఆమె మీకు ఎనర్జీ వచ్చిందో లేదో మీ భార్య చూడాలి. పరుగులు ఎట్టారు, రక్తం లేదు ఆయన దగ్గర, బ్లడ్ లేదు, అసలు లేదు. హాస్పిటల్కి అవసరం ఉండదు, నేనున్నా. టీచరా? ఓకే బ్రదర్, పట్టుకోండి. ఏంటి లేదు బాగానే ఉంది బ్రదర్. మీకు యాక్టివ్ అయ్యారా? పెయిన్ తగ్గింది, మామూలు అయితే లేయలేకపోతుంది, లేసేవాడు కాదు, కింద పడితే లేయడం కష్టం. ఇప్పుడు కింద పడుతున్నారు, ఎదురు లేపుతున్నారుగా. మీరు కూడా అంతేనా? ఎంతమంది పిల్లలు? ఇక్కడ బ్రతుకుతారు, ఎవరైనా బ్రతుకుతారు. లివర్ మొత్తం పడైపోతే కూడా ఇక్కడ క్షణాల్లో హీల్ అయిపోతారు. ఆమె అసలు కూర్చుంటే లేవలేరంట. ఇప్పుడు ఎంతకాలంగా అట్లా దగ్గర పెట్టండి, ఎంతకాలంగా అట్లా? జనవరి నుంచి అండి. జనవరి 8 నెలలో. బ్రదర్ మీరు ఏం పని చేస్తున్నారు నిజంగా? ఏం పని? మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఇంకా బిజినెస్ మా తమ్ముని వాళ్ళతో పాటు. మీకు బ్లడ్ అంత హార్ట్ అన్నీ నేను రిలీజ్ చేస్తున్నాను. మొత్తం ఉంది. కూర్చుని లేవండి ఒకసారి, మీ భార్య చూడగా కొంచెం ట్రై చేయండి. ఓకే రైట్. ఏమంటారు? ఏదో చెప్తా ఉన్నాడు, కామెంట్ చేయండి. టీచర్ కదా, ఇప్పుడు కూర్చున్నాడు, ఇప్పుడు లేస్తున్నాడు, అప్పుడు లేదు, ఏదో చెప్పండి. ఇప్పుడు బాగా లేస్తున్నాడు. నన్ను చూడకండి, ఆయన లేచాడా? మళ్ళీ కూర్చోండి, మీరు కూర్చోండి, చెప్పండి. తిరగడానికి కూడా అసలు ఇట్లా పక్కకి తిరగడానికి కూడా చాలా నొప్పి ఉండేది, ఇప్పుడు కూర్చొని లేగలుగుతున్నాడు. ఓకే, చప్పట్లు కొట్టాను. తమ్ముడు ఏమంటావు? హాస్పిటల్కి నుంచి ఇక్కడ చప్పట్లు కొట్టండి. నీకు ఏమనిపిస్తుంది నాన్న? బ్రదర్ అవన్నీ పూర్తిగా బాగైపోతారు. బ్లడ్ ఎక్కించిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది ఆ విషయము. పెద్దలు రెడ్ అయినాయా? చూడండి, పెద్దలు రెడ్ అయినాయా? ఇప్పుడు పాదాలు కూడా అసలు ఏం బ్లడ్ లేదు ఇప్పుడు వరకు. వచ్చి ఇలా చూపించు, కాలు చూపించు, అదిగో చూసావా? ఇప్పుడు వైట్ వచ్చింది, ఇంకా రెడ్ వచ్చేస్తున్నాయి. చప్పట్లు కొట్టండి. హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టు. ఒక్క నిమిషం ఆగో. ఆమె ఫుడ్ కొట్టేయి. ఇప్పుడే ఫుడ్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ సిస్టర్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7999356267 మరి ఒక నెంబర్ 7999356287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.